రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ కురిసిన వానలు కాస్త ఆందోళన కలిగించాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో పడిన భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. కొన్ని చోట్ల నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వానల తీవ్రతతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జోరువానతో నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి, కైవల్య, కాళంగి, పంబలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నాయుడుపేట మండలం మాబాస జలదిగ్బంధంలో చిక్కుకుంది. తీర ప్రాంతాల్లో 165 ముప్పు గ్రామాలు గుర్తించిన అధికారులు అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కడప జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రైల్వే కోడూరు పరిధిలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గంజినేరు వాగు ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కడప, చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజంపేటలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చక్రాల మడుగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు, కందుకూరు, కొండప్పి, సంతనూతలపాడు, పర్చూరు, చీరాల, అద్దంకి పరిధిలో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం చిన్నరామన్నగారిపల్లిలో మిద్దెకూలి ఓ మహిళ మృతి చెందింది. కృష్ణా జిల్లాలో వానలు జోరుగా కురుస్తున్నాయి. విజయవాడలో రోజువారీ కార్యకలాపాలకు ఆటంకమేర్పడింది. గోదావరి జిల్లాలోనూ జల్లులు పడుతున్నాయి. వరికోతలు జరుగుతున్న తరుణంలో వానలు అన్నదాతలను కలవరానికి గురిచేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై, విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో తీవ్ర వర్షాల కారణంగా రైళ్లు నడపలేని పరిస్థితి ఏర్పడింది. 4 ప్యాసింజర్ రైళ్లు, 2 ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని రద్దు చేశారు. 10 రైళ్లు దారి మళ్లించారు. మరో 2 సర్వీసుల్ని పాక్షికంగా రద్దు చేశారు.